హాయ్ అండి, నమస్తే. ఈ వీడియోలో సగ్గుబియ్యం వడియాల్ని ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను. ఈ వీడియో ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ వీడియో మొత్తం చూసి ఒక లైక్ కూడా చేయండి. ముందుగా ఒక గిన్నెలోకి సన్నవి సగ్గుబియ్యం ఒక కప్పు వేసుకోవాలి. వేసుకొని నీట్గా 2 సార్లు కడిగేసుకోవాలి. 2 రకాల సగ్గుబియ్యం ఉంటాయి కదా, అందులోవి సన్నవి తీసుకోవాలి. ఇప్పుడు ఈ సగ్గుబియ్యం మునిగే వరకు కొన్ని వాటర్ పోసుకొని 2 అవర్స్ పక్కన పెట్టేసుకోవాలి మూత పెట్టుకొని. ఎండతో పని లేకుండా ఈ వడియాలని ఇంట్లోనే ఫ్యాన్ గాలికి ఆరబెట్టేసుకోవచ్చు. ఇప్పుడు మూత పెట్టేసుకొని 2 అవర్స్ పక్కన పెట్టేసుకోవాలి. 2 అవర్స్ తర్వాత మూత తీసి చూసుకుంటే చూడండి, వాటర్ అంతా ఇంకిపోయి పొడి పొడిగా ఉన్నాయి. ఇలా వాటర్ ఎక్కువ కాకుండా చూసుకోవాలి. ఇలా చూడండి, మెత్తగా నానిపోయి ఉన్నాయి. ఇప్పుడు సాల్ట్ వేసుకోవాలి, చూసుకొని వేసుకోవాలి. ఇందులో ఎండిపోయినాయి అనుకో వడియాలు, ఉప్పు ఎక్కువ అవుతుంది, చూసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఇడ్లీ పాత్రకి ఆయిల్ అప్లై చేసుకోవాలి. లైట్గా అప్లై చేసేసుకొని ఇప్పుడు ఇడ్లీ గిన్నెలో కొన్ని వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు స్పూన్తో ఒక్కొక్క స్పూన్ వేసుకొని పల్చగా ఇలా చేసుకోవాలి. ప్లీజ్ ఈ వీడియో కొత్త వారు చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో మొత్తం చూసి ఒక లైక్ కూడా చేయండి, నాకు సపోర్ట్ చేయండి. ఇలాగే పై గిన్నెలో కూడా వేసేసుకోవాలి. ఇలా వేసుకొని మూత పెట్టి 2-3 మినిట్స్లో మనకు ట్రాన్స్పరెంట్గా అవుతాయి. ఇలా ట్రాన్స్పరెంట్గా కాగానే స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని కింద దించుకోవాలి. దించేసుకొని చల్లారిన తర్వాతే ఇవి తీసుకోవాలి. ఒక స్పూన్తో తీసుకుంటే అప్పడల్లా వచ్చేస్తాయి. వేడి పైన మాత్రం దానికే అతుక్కుపోతాయి. చల్లారిన తర్వాతే తీయండి. తీసి ఫ్యాన్ గాలికైనా వేసేసుకోవచ్చు. 2 రోజుల్లో ఆరిపోతాయి. లేదా ఎండ ఉంటే ఎండలో వేసుకుంటే 1 రోజులో ఆరిపోతాయి. ఇలా 2 రోజులు ఆరబెట్టేసుకోవాలి. ఫ్యాన్ కింద అయినా ఆరబెట్టుకోవచ్చు, ఎండలైనా పెట్టేసుకోవచ్చు. ఇలా వచ్చేసాయండి. 2 రోజుల తర్వాత నేను వీటిని ఫ్రై చేసి చూపిస్తాను. చిన్న సైజులో ఉన్నవి చూడండి, డబల్ సైజుకి వచ్చేస్తాయి. షాపుల్లో అమ్ముతారు వీటిని, మనం ఇంట్లోనే ఈజీగా చేసేసుకోవచ్చు. చాలా టేస్టీగా కూడా ఉంటాయి, హెల్త్కి కూడా చాలా మంచివి. పిల్లలు కూడా ఇష్టపడతారు. వీటిలో కలర్స్ కూడా వేసుకోవచ్చు. బయట షాపుల్లో అయితే కలర్గా ఉంటాయి, కలర్ కూడా వేసుకోవచ్చు. అంతేనండి, సగ్గుబియ్యం వడియాలు రెడీ. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్లో పెట్టండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.